అతను రోజు అంట రా బర్ల చెట్టు ఉంది, బర్ల చెట్టు. తెలంగాణ రోజు 4 గంటలకు బర్లకు చెట్టు పాలిస్తాయి. బర్రెలు ఉన్నాయి లోపల. ఆ మొత్తము ఆడ వయసు కాడికి ఇప్పటికి 2-3 సార్లు నేను పొలముల చేసి సీసలేసి కాగితాలు వేసి వాట్సాప్లో కూడా వేసాను. ఇంతకుముందు వయసు కాడికి తెచ్చుకొని ఇట్లా తాగుతుంది. మరి మళ్ళా నైటు అవో తీసుకొచ్చిండ్రు. ఇక్కడ పొలం ఉంది, అవో సీసాలు తాగి బురదలేసి ఆ నాటు పెట్టేది ఉంది. ఇప్పుడు ఇక్కడ తాగి ఒక కట్టె తెచ్చుకుని మొత్తం కూర్చొని తాగి మొత్తం ఇక్కడ వలగొట్టిపోయారు రైతులు. తెలంగాణ లేచి 4 గంటలకు ఇప్పుడు వాళ్ళు వాళ్ళకేమో తాగి చిచ్చోరగా ఇట్లా వేసే వీళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. తక్షణమే పోలీస్ డిపార్ట్మెంట్, రక్షణ శాఖ ఎక్కడైతే రోడ్ల పొడి తాగుతున్నారో వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసి వాళ్ళకు 20,000 జుర్మానా జైలు శిక్ష తప్పకుండా వేయవలసిందిగా ఇక్కడ ఉన్న రైతుల్లో కోరుకుంటున్నారు. ఇది రోజు 100 మంది రైతులు నడిచే వాటర్ కార్. ఇది రోజు 100 మంది రైతులే, ఒక 100 మంది పోతారు. రోజు కూరగాయల బండ్లు పోతాయి, ఆటోలు కూరగాయలు వేసుకొస్తారు, పాల బండ్లు పోతాయి. ఇప్పుడు నైట్ తెలంగాణ నుంచి గౌన్లలో తాటి చెట్లు ఎక్కడానికి పోతారు. మేము మొత్తం వేయడంగా పాట, మేము నీళ్ళుండి కుప్పలుండి పాట మంచిగా మట్టి పోపించి సాఫ్ చేసుకున్నాము. మొత్తం ఈ తాగోతులు వచ్చి సీసాలు తీసుకొచ్చి తాగి అట్టగోలి అక్కడ వాళ్ళ కొట్టిరాగు ఆడ మొత్తం ఇక్కడ మొత్తం ఆగం చేస్తున్నారు. మమ్మల్ని సీసాలు పొలములు వేస్తున్నారు. ఎవరు కూడా అది చేస్తలేరు. అధికారులు ఎవరైనా కానీ ఇక్కడ 100 మొబైల్ కూడా శంకర్లు కొట్టాలి. నైట్ అయినా ఎప్పుడైనా కానీ తీసుకోవాలి. ఎప్పుడైతే రోడ్ల పొట్టి ఇలాంటి చిచ్చోరోలు వచ్చేసి తాగుతున్నారో వాళ్ళకు కఠినంగా శిక్ష వేయండి. ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటూ అందరూ కూడా దీన్ని సహకరిస్తారు. తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజాగరం సదా సేవడం.